దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలో సీఎం ఎవరవుతారనే ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 4 పేర్లు పరిశీలనలో ఉన్నా కూడా ప్రస్తుతం ఒక పేరు ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. రామకృష్ణ, ఏ పేరు ముందంజలో కనిపిస్తోంది? ఎవరు ఢిల్లీ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇక ఢిల్లీ సీఎం పదవికి సంబంధించి ఇప్పుడే ఇంకా కసరత్తు అనేది స్టార్ట్ అవ్వలేదు. కొద్దిసేపటి క్రితమే చూసుకున్నట్టుగైతే పర్వేష్ వర్మ న్యూఢిల్లీ నుంచి ఎంపికైనటువంటి పర్వేష్ వర్మ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని మర్యాదపూర్వకంగా కలిశారు. కేజ్రీవాల్ ని 3000 ఓట్లతో ఓడించిన పర్వేష్ వర్మ మెయిన్ దీంట్లో ఉన్నారు. అమిత్ షాని ప్రత్యేకంగా ఆయన పిలిపించారని సమాచారం అంతోంది. మరి ఆ నేపథ్యంలోనే పర్వేష్ వర్మ వెళ్లి అమిత్ షాని కలవడం, అలాగే ఇక్కడ చూసుకున్నట్టుగా యాక్చువల్ గా అయితే రమేష్ బిధురి కూడా యాక్చువల్ అంతకు ముందు నుంచే రేస్ లో ఉన్నారు. కాకపోతే ఆయన ఓటమి పాలయ్యారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి చేతిలో ఓటమి పాలవటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక నెక్స్ట్ ఉన్న ఆప్షన్ బీజేపీ అధిష్టానానికి ఇక వీరేంద్ర సచ్దేవ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు, లేదంటే పరేష్ సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ తనేడు పరేష్ వర్మ. ఎందుకంటే ఆయన న్యూఢిల్లీ నుంచి కంటెస్ట్ చేశారు. మరి ఆయననే దీనిలో ప్రధానంగా అభ్యర్థిగా ఉంటారని చెప్పేసి, మెయిన్ అభ్యర్థిగా ఉంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీని పరిపాలించారు, చక్కటి పరిపాలన అందించారు. ఆయన కొడుకు ఈయన కూడా అదే తరహాలో పరిపాలన అందిస్తారు అని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం భావిస్తుంది. మరి ప్రస్తుతానికైతే మెయిన్ టాప్ లో పరేష్ సాహిబ్ సింగ్ వర్మ లీడ్ లో ఉన్నారు. ఆయనకే ఈ పదవి దక్కే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇక కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇక వీళ్ళందరితో పాటు ఉన్నటువంటి పార్లమెంటరీ బోర్డు సమావేశం కాబోతుంది. మరి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలి అనే దాని మీద అధికారికంగా ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే బీజేపీ కార్యాలయం వద్ద పండగ వాతావరణం చోటు చేసుకుంది. మరి బీజేపీ నేతలందరూ కూడా ఇప్పుడు బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి వస్తున్నారు ఒక్కొక్కరుగా. మరి సాయంత్రం సమావేశం తర్వాత 6 గంటలకి సమావేశం ఉంటుంది. ఈ సమావేశం తర్వాత బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది స్పష్టంగా వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. ఎక్కువ ఛాన్సెస్ పర్వేష్ సింగ్ వర్మకే ఉన్నాయి. ఇది కేవలం పర్వేష్ వర్మ ప్రస్తుతం వెళ్ళి అమిత్ షాని కలిశారు, ఈ ఒక్క ఉద్దేశమేనా, లేకపోతే ఆయనకున్న అడ్వాంటేజెస్ ఏంటండి? కేజ్రీవాల్ని గెలవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఒక అడ్వాంటేజ్. ఆయన గెలిచారు, సాక్షాత్తు కేజ్రీవాల్ని గెలిచారు అన్న ఒక ధీమా ఉంటుంది. అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ మిగిలిన అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉండవచ్చు. అయితే ఇవన్నీ కాకుండా మిగిలిన 4-5గురితో పాటుగా ఈ ఒక్కరిని పర్వేష్ వర్మ పేరుని ముందుగా తీసుకోవడంలో ఈ అమిత్ షాని కలిచారనే పాయింట్ ఒక్కటేనా, లేకపోతే ఇంకా ఏమన్నా ఉన్నాయా దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఆయనకున్న పాజిటివ్స్? అయితే ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఉన్న అభ్యర్థుల్లో ఆయన కొంత మంచి వ్యక్తి, అలాగే మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, పరిపాలన గురించి అవగాహన ఉంది. దాంతోనే అమిత్ షా పిలిపించి మాట్లాడారు పరేష్ సాహిబ్ సింగ్ వర్మని. ఈయన వెళ్ళాల. యాక్చువల్ గా కౌంటింగ్ సెంటర్ దగ్గర ఆయన ఉన్నారు. దాదాపుగా కౌంటింగ్ అంతా పూర్తయిపోయింది. 3000 ఓట్లతో కేజ్రీవాల్ ని ఓడించారు. మరి కేజ్రీవాల్ ని ఓడించాలని బాగా కష్టం ఉంది బీజేపీ. అది పరేష్ సాహిబ్ సింగ్ వర్మ వల్ల అయింది. పరేష్ సాహిబ్ సింగ్ వర్మ తక్కువ మెజార్టీతోనైనా ఆయన ఓడించడం జరిగింది. దీంతో ఇక ఆయన్ని పిలిపించి అభినందించడం జరిగింది అమిత్ షా. మరి ఇంకా ఇదే అంశం ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే కేజ్రీవాల్ ని ఓడించడం ఒక ప్లస్ పాయింట్. దాంతో పాటు ఇక మాజీ ముఖ్యమంత్రి కొడుకు 2వ ప్లస్ పాయింట్, 3వది సీనియర్ బీజేపీ లీడర్ 3వ ప్లస్ పాయింట్, అలాగే వ్యక్తిగా ఆయన అందరి మన్ననలు పొందడం, అందరిని కలుపుకునే సమర్థత ఉన్న వ్యక్తి 4వ ప్లస్ పాయింట్. మరి ఈ 4 ప్లస్ పాయింట్లు ఉన్న వాళ్ళలో ఎక్కువ ఇతనికే ఉన్నాయి కాబట్టి ఈయనకే ఎక్కువ ముఖ్యమంత్రి పదవి రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే మాత్రం
కనిపిస్తుండొచ్చు. అయితే రామకృష్ణ, మరోవైపు సాధారణంగా కూడా కేంద్ర కోసం చూసినట్లయితే, అంటే ఇప్పుడు నేషనల్ పార్టీస్లో చూసినట్లయితే చాలా మంది లీడర్స్ ఉంటారు. వాళ్ళలో ఎక్కువగా కూడా ఎవరు అవ్వాలి అనే దానికి సంబంధించి ఎవరి మద్దతు ఎక్కువగా ఉంటుంది, ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి చర్చ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో చూసినప్పుడు ఇప్పుడు రేస్లో ఉన్న ఈ 4-5 చూసినప్పుడు ఎవరికి ఎక్కువ మద్దతు వచ్చే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఏమైనా వ్యతిరేకత వచ్చే దాన్ని బట్టి కూడా ఆలోచించాల్సిన అవసరం ఏమైనా కలిగే పరిస్థితి వస్తుందా? అంటే బీజేపీలో అమిత్ షా మోడీ చెప్పిందే వేదవాక్యం. మోడీ అమిత్ షా ఏది చెప్తే అందరూ దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే, కాదు అంటానికి లేదు. లేదంటే అక్కడ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు నాకున్నారు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు నాకు మద్దతు తెలిపారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అవుతా అంటే అది సాధ్యం కాదు. ఇది నేషనల్ పార్టీ. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటది. పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఆ నిర్ణయం ప్రకారమే ఎవరినైనా ముఖ్యమంత్రి చేసే అవకాశం అయితే ఉంది. మరి గతంలో కూడా చాలా సంఘటనలో కూడా ముఖ్యమంత్రిగా అనేక సార్లు ఇదే సమస్య ఏర్పడినప్పుడు కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకొని ఇటు హర్యానా విషయంలో కానీ ఇంకా మహారాష్ట్ర విషయంలో కానీ బీజేపీ అధిష్టానమే నిర్ణయం తీసుకొని అన్నిటికీ ముందుకు వెళ్తుంది. మరి ఆ నిర్ణయాన్ని ఎవరైనా శిరసావహించాల్సిందే. దాని ప్రకారమే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది. వాళ్ళు డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ శిరసావహించాలి. మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే బుజ్జగించే అవకాశం ఉందా, భయపెట్టే అవకాశం ఉంది అంటారా? బీజేపీలో బుజ్జగించడం అనేది లేదు. ఎందుకంటే ఫుల్ పవర్ ఉంది, అథారిటీ ఉంది, అదే కేంద్రంలో ఉంది, ఎక్కువ రాష్ట్రాల అధికారంలో ఉంది. రోజు రోజుకి రాష్ట్రాల సంఖ్య పెరుగుతూనే ఉంది బీజేపీకి. మరి ఈ నేపథ్యంలో అంత సాహసించి నేను కాదు నాకు సీఎం పోయటం కావాలి అంటూ ముందుకేయటము లేదా డిమాండ్ చేసేంత దమ్ము ధైర్యం కూడా బీజేపీలో ఏ ఎమ్మెల్యేకి లేదు, ఏ ఎంపీకి కూడా లేదు. చేస్తే అప్పుడే అక్కడ కట్ చేస్తారు వాళ్ళకి. అందుకే కాబట్టి అలాంటి సాహసమైనది ఏ ప్రయత్నం కూడా చేయరు. చేస్తే మాత్రం వాళ్ళు కట్ చేసి పక్కన పెడతారు. మరి మనము కానీ ఒకసారి చూసుకున్నట్టుగైతే రాజస్థాన్ చూద్దాం. రాజస్థాన్ ఉదాహరణగా తీసుకుందాం. రాజస్థాన్ వెళ్ళినప్పుడు రాజస్థాన్ లో వసుంధరా రాజే ఇలాగే వర్గపూర్ రాజకీయం అనేది పెట్టబోయి ఆమె ముఖ్యమంత్రి పదవి నాకే కావాలన్నప్పుడు ఆమెను కట్ చేసి సైడ్ వచ్చేసారు. అలాగే బీజేపీ విషయంలో కూడా బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళని పక్కకు తోసేయడం లేదా కట్ చేయడం చేస్తారు. హైకమాండ్ ఎవరికి పాజిటివ్ ఉంది, ఎవరి వల్ల బీజేపీ ప్రతిష్ట పెరుగుతుంది, ఎవరి వల్ల ఢిల్లీలో బీజేపీ ఇంకా మరింతగా నెక్స్ట్ 5 years కూడా రాగలుగుతుందని ఆలోచించి అన్ని విధాలా చూసి నిర్ణయం తీసుకుంటారు. మరి వీటన్నిటిలో ఫిక్స్ అయ్యి ఉన్న వాళ్ళని చూస్తారు తప్ప అధికారం ఎక్కువ ఉంది లేకపోతే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా చాలా కష్టపడ్డాడు ఆయన వాస్తవంగా అయితే ఢిల్లీలో పార్టీని తీసుకురావడానికి.